ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో లేనని, తాను ఎందుకు విజయ్ను చూసి అసూయ పడతానని అన్నారు. ఒకవేళ కమల్ ముఖ్యమంత్రి అయి ఉంటే బహుశా తాను అసూయపడి ఉండేవాడినేమో అన్నారు. తనకు విజయ్ సమజ్జీవి కాదన్నారు. స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని, ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్ ను పరామర్శించేందుకు మాత్రమే ఆయన్ను కలిశానంటూ క్లారిటీ ఇచ్చారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. நான் ஸ்டாலின் சாரை போய் பார்த்தது, அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் அவர்களே என்னுடைய 38-40 ஆண்டு நண்பர். எங்களுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்தில் தோல்வி வெற்றி சகஜம். இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த குளத்தூரில் தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமாக இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில், நட்பு முறையில் அவரை போய் நான் பார்த்தேன். அதுக்கு நான் இங்க விஜய் சிஎம் ஆகக்கூடாது, அவருக்கு வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு ரஜினி அங்கே போயிருக்காங்க. வேற ஏதோ 2 பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில நான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேசுற ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. அது தெளிவுபடுத்த எனக்கும் விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃபரன்ஸ். நான் முதலையே சொல்லியிருக்கேன். நான் விஜய் நான் இதை கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு நல்லது இல்லை, கெட்ட பேர். விஜய் என்ன பத்தி கம்பேர் பண்ணிட்டா அவருக்கு நல்லது இல்லை. சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவரு சிஎம் ஆனதுல எனக்கு என்ன போறாங்க? அது இவ்வளவு சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்றதை விட அதை விட ஜாஸ்தி கம்ப்ளீட்டா சென்டர் பிஜேபி எவ்வளவு பெரிய பவர்ஃபுல் சென்டர். இங்க 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது சினிமா இண்டஸ்ட்ரியில இருந்து. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடே யார் அப்ரிசியேஷன், சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு நிறைய எதிர்பார்ப்புகள் இருக்கு ஜனங்க மத்தியில். டெஃபினட்டா அந்த எதிர்பார்ப்பெல்லாம் அவரை சந்திச்சு மக்கள் நல்லது செய்யணும், செய்வாங்கங்கிற நம்பிக்கை எனக்கு இருக்கு. அவருக்கு அதிக வாழ்த்துக்கள். మనం చూసాం ఇప్పటికే రజనీకాంత్ చేసిన కామెంట్స్ కి సంబంధించి. మరి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, మనం చూస్తున్నాం సీఎం గా విజయ్ అయితే నేనెందుకు అసూయ పడతానంటూ కూడా రజనీకాంత్ కామెంట్స్ చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? విజయ్ ఫ్యాన్స్ ఈ విధంగా అసూయ పడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారా? ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? థ్యాంక్ యూ రత్న. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే మాత్రం ఈ యొక్క సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక నెగిటివ్ కామెంట్స్ అన్నిటికి కూడా ఈరోజు స్పందిస్తూ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక చెన్నైలో పోయస్ గార్డెన్ లో కూడా ఈరోజు మీడియాతో కూడా మాట్లాడారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారిగా రజనీకాంత్ అయితే కూడా దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. తన మీద సోషల్ మీడియాలో డిఎంకే పార్టీలు మధ్యవర్తిగా ఉంటూ వారిద్దరిని పొత్తు ఏర్పాటు చేయడానికి తను ప్రయత్నిస్తున్నట్టుగా కూడా రజనీకాంత్ మీద కొన్ని ఆరోపణలు అయితే రావడం, అవంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇక దానికి సంబంధించి అలాగే ఒక విజయ్ సీఎం అవ్వగానే తన గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రజనీకాంత్ డైరెక్ట్ గా కూడా ఈరోజు వ్యాఖ్యానించడం అయితే జరిగింది. ఇక విజయ్ సీఎం అయితే నేనెందుకు అసూయపడతాను, తనకి నాకు ఏజ్ గ్యాప్ కూడా ఉంది, ఒక జనరేషన్ గ్యాప్ ఉంది అనేసి కూడా తను ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. తను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక పార్టీ కూడా పెట్టి రాజకీయాల్లోకి అయితే రావడం జరిగింది. కానీ తనకు కొన్ని ఆరోగ్య సమస్య వల్ల తను రాలేకపోయాను అనేసి అయితే మాత్రం చెప్పారు. ఒకవేళ నేను రాజకీయాల్లో కానీ వచ్చుంటే బహుశా సీఎం కూడా అయి ఉండొచ్చు అనేసి కూడా తను చెప్పడం అయితే జరిగింది. మరోవైపు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో అయితే ఉన్నారు. అంటే సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తులు కమల్ హాసన్ కానీ రజనీకాంత్ ఇలా రాజకీయాల్లో అయితే ఉన్నారు. వాటిల్లో రజనీకాంత్ అయితే మాత్రం కమల్ హాసన్ సీఎం అయి ఉంటే ఒకవేళ నేను అసూయ పడుండేవాడినేమో, ఎందుకంటే వాళ్ళంతా ఒకే ఏజ్ గ్రూప్ సంబంధించిన వారు కాబట్టి. ఇక విజయ్ సీఎం అయితే నేను ఎందుకు అసూయ పడతాను, తనకి నాకు దాదాపుగా 28 ఏళ్ళు ఏజ్ గ్యాప్ ఉంది. తను సీఎం అయితే నేను ఇంకా సంతోషపడతానే తప్ప తన సీఎం అయితే నేను అసూయ పడేటువంటి ఛాన్స్ లేదు. ఎక్స్ సీఎం స్టాలిన్ ని కూడా కలిసింది, ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా కూడా మేము సన్నిహితంగా ఉంటాము, నాకు చాలా మంచి మిత్రుడిగా ఉన్నాడు. దీనివల్లనే తను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తనని పరామర్శించడానికి మాత్రమే వెళ్ళానే తప్ప
ఇంకా ఎటువంటి దురుద్దేశం లేదు అనేసి కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. మరోవైపు ఎన్ని పార్టీల్లో ఉన్నా కూడా తమిళనాడుకి సంబంధించి విజయ్ అన్ని అంటే తమిళ ప్రజలకు మంచి చేస్తారనేసి భావిస్తా ఉన్నారనేసి కూడా తనకి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక పార్టీ పైన రాజకీయాల పైన రజనీకాంత్ ఈయన రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు అనేసి కూడా ఒక క్లారిటీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక 2021లో పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడిని అనేసి కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ చేసినటువంటి యొక్క వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు చెన్నైలో మాట్లాడినటువంటి రజనీకాంత్ ఒకవైపు విజయ్ ని ఇచ్చినటువంటి దాంట్లో ఒక క్లారిటీ ఇస్తూ మరి స్టాలిన్ ని కలిసినటువంటి విషయం పైన కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతోనే రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా ఉంటాను, ఇక సినిమాలకు సంబంధించి కూడా ఎటువంటి దురుద్దేశం లేదు, మా యొక్క సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు సీఎం అయితే నాకు కూడా సంతోషం అన్నట్టుగా కూడా తను మాట్లాడడం అయితే జరిగింది. ఇక విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని నేనైతే చూడలేదు అనేసి కూడా రజనీకాంత్ అయితే చెప్పారు. అంటే గతంలో చూసుకుంటే రజనీకాంత్ స్టాలిన్ కలవడం ఏఐడిఎంకే సంబంధించినటువంటి నేతలతో కూడా కలిసి వాళ్ళిద్దరికీ రాజీ కుదిరిచ్చే పనిలో చేస్తున్నారు రజనీకాంత్ అనేసి అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో అయితే మాత్రం సీఎం గా విజయ్ చేయడానికి అయితే అడ్డుకోవడంలో ఏమాత్రం నిజం లేదు. జస్ట్ నేను ఒక స్టాలిన్ ఓడిపోయిన తర్వాత తనను పరామర్శించడానికి వెళ్ళాను, ఎందుకంటే తను నాకు చాలా మంచి మిత్రుడిగా ఉన్నాడు, మాకు చాలా సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక విజయ్ కి తనకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలు కూడా లేవు అనేసి అయితే మాత్రం చెప్పడంతో దీంతో పార్టీలకు సంబంధించి కానీ అలాగే ఒక ఫ్యాన్స్ కి సంబంధించి కూడా వారు ఇష్టంగా వాళ్ళు సోషల్ మీడియాలో అయితే పోస్టులు చేయడంతో చాలా బాధేసింది అనేసి కూడా రజనీకాంత్ అయితే చెప్పడం. తను ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి విజయ్ని గెలిపించారనేసి అయితే రజనీకాంత్ కూడా చెప్పారు. సో దీన్ని బట్టి విజయ్ మార్పు కోరుకొని విజయ్ని సీఎం చేశారు ప్రజలు. దీంతో తమిళనాడు ప్రజలకు కూడా న్యాయం చేయాలనేసి అయితే కోరుకుంటా ఉన్నాను, ఇక మంచి చేస్తారనేసి కూడా నేను కోరుకుంటున్నాను అనేసి అయితే రజనీకాంత్ కూడా చెప్పడం జరిగింది. అంటే నరేష్, మనము విజయ్ సీఎం అయిన తర్వాత చాలా మంది నటులు వెళ్లి ఆయన కలవటం, విషెస్ తెలియచేయడం కూడా చూసాం. మరి ఎవరిపైన రాని ఈ రూమర్స్, ఈ విమర్శలు ఎందుకు రజనీకాంత్ పైనే వస్తున్నాయి అనుకోవచ్చు? ఇప్పటి వరకు తనకి యాంటీగా ఉన్నటువంటి డిఎంకే పార్టీ సపోర్ట్ చేసినటువంటి కమల్ హాసన్ కూడా మొన్న వెళ్ళేసి విజయ్ అయితే కూడా కలవడం జరిగింది. ఇక సినీ నటులకు సంబంధించి కూడా చాలా మంది కలవడం, ఇక ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ రజనీకాంత్ మాత్రం విజయ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి పోస్టులు చేయలేదు, తనని కలవాలని కూడా అనుకోవట్లేదు అనేసి కూడా ఈ రోజు కూడా చెప్పడం అదొక ఇంట్రెస్టింగ్ గా కూడా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే తనకి విజయ్ కి ఎప్పుడు కూడా ఏజ్ గ్యాప్ చాలా ఉంది, ఒక జనరేషన్ గ్యాపే ఉంది. నేను వ్యక్తిగతంగా కూడా నేరుగా డైరెక్ట్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా నేను కలవాలనుకోవట్లేదు అనేసి కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ రాజకీయాలకు సంబంధించి అయితే మాత్రం మొదటిసారిగా పార్టీ పెట్టి తను ఇంత తొందరగా కూడా గెలవడం అనేది కూడా నాకు ఒక షాక్ గా లాగా ఉంటుందన్నారు. మరి 2 దగ్గరలో పోటీ చేస్తే 2 దగ్గరలా గెలవడం అనేది కూడా అదొక మిరాకిల్ గా కూడా ఉంది అనేసి అయితే రజనీకాంత్ వ్యాఖ్యలు చేయడం. మరోవైపు సీఎం గా ఉన్నప్పుడు గౌరవప్రదంగా కూడా నేను సీఎం విజయ్ ని కలుసుకోవాలని కూడా నాకు లేదు అనేసి అయితే చెప్పడం అదొక హాట్ టాపిక్ గా కూడా ఉంది. మరోవైపు ఓడిపోయినటువంటి స్టాలిన్ పోయి కలిశారు, తనను పరామర్శించారు. ఇటువంటి తరుణంలో ఒక సినీ నటుడిగా సినీ నటుడిగా ఉంటూ సినిమాల్లో ఉన్నటువంటి విజయ్ సీఎం అయితే మాత్రం రజనీకాంత్ వెళ్ళకపోవడమే దీనికి అంతటికీ కారణం అనేసి దీని ద్వారానే ఒక సోషల్ మీడియాలో కూడా ఇటువంటి పోస్టులంతా తనకి వ్యతిరేకంగా కూడా వైరల్ అవుతా ఉన్నాయి అనేసి అయితే దీనికి ఈ రోజు ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తమిళనాడు అంతటా కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఒక క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి, అలాగే తను చేసేటువంటి ఎటువంటి వ్యాఖ్యలైనా కూడా వైరల్ అయ్యేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం, వచ్చేటువంటి రూమర్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుండటంతో అవి ఎక్కడికి దారి తీస్తాయో అనే దాంతోనే ఈ రోజు నేను క్లారిటీ కూడా ఇస్తా ఉన్నాను అనేసి చెప్పారు. మరోవైపు విజయ్ ని నేను కలుసుకోవాలనేసి నాకైతే లేదు అనేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సీఎం గా ఉంటే తమిళ ప్రజలకు మంచి చేస్తారనేసి ఆశిస్తున్నాను తప్ప నేను వెళ్ళేసి తనని
పోనీ గౌరవప్రదంగా కూడా వెళ్ళి మాట్లాడాలి అనే ఉద్దేశం కూడా నాకు లేదు అనేసి అయితే చెప్పారు. కానీ స్టాలిన్ అయితే మాత్రం నాకు కుటుంబం నుంచి కూడా వ్యక్తిగతంగా కూడా నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడిగా ఉన్నాడు కాబట్టి స్టాలిన్ అయితే కలవడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో ఇలా నెగిటివ్ ప్రచారాలు అయితే చేస్తా ఉన్నారు అనేసి అయితే మాత్రం ఒక క్లారిటీ ఇవ్వడం. మరోవైపు తమిళ ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పును కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. వాళ్ళు మార్పును కోరుకున్నారు, అందుకే విజయ్ను కూడా గెలిపించారు. సో విజయ్ తమిళనాడు ప్రజలకు అన్ని కూడా మంచి చేయాలనేసి అయితే కోరుకుంటా ఉన్నాను. ఏ చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా చూడకుండా అన్ని కూడా ఫేస్ చేస్తూ తమిళ ప్రజలకి దగ్గరగా ఉండేలాగా చేసుకోవాలని చేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలే తన మీద ఆధారపడి ఉంటాయని కూడా మరొక వైపు ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం అనేది తమిళ రాజకీయాల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ఒక చెన్నైలో మాట్లాడినటువంటి తర్వాత ఈ యొక్క వీడియో కూడా చాలా ఫాస్ట్ గా కూడా వైరల్ అయితే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రజనీకాంత్ ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉండి ఇప్పుడు అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దాని తర్వాత ఇటువంటి రూమర్స్ అంతా వచ్చి బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు రజనీకాంత్ వచ్చి ఒక క్లారిటీ ఇవ్వడం, ఇప్పుడు ఒక ఫ్యాన్స్ కూడా తన మీద దీని మీద కూడా ట్రోల్ చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. సో ఈ యొక్క వ్యాఖ్యలన్నిటికీ అసలు ఇప్పుడే వచ్చి ఎందుకు మాట్లాడారు అనేది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కమల్ హాసన్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కమల్ హాసన్ ఆల్రెడీ రాజకీయ పార్టీ పెట్టారు, తను డిఎంకే పార్టీకే సపోర్ట్ చేస్తా ఉన్నారు. తను కానీ అన్ని చోట్ల కానీ పోటీ చేసి గెలిచి సీఎం అయి ఉంటే మాత్రం దానికి సంబంధించి నేను ఏదైనా వ్యక్తిగతంగా కూడా ఒకవేళ ఫీల్ అయి ఉండేవాడిని అనేసి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటి వరకు విజయ్కి రజనీకాంత్కి సంబంధించి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కానీ ఇక రాజకీయాలకు కానీ సినిమా పరంగా కూడా ఎక్కడా కూడా మా మధ్య గొడవలు లేవు, తనని కలవాలని కూడా నాకు లేదనేసి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. రత్న. రైట్, థ్యాంక్ యూ నరేష్.